आप देख रहे हैं आवाम के हक के लिए इंसाफ की आवाज़। अस्सलाम वालेकुम। आज बीएसपी पार्टी असम्बली कैंडिडेट से हम आज प्रेस मीट आने की वजह एनटीआर की बेटी पुलंदेश्वरी प्रेस मीट दे रही है एबीएन न्यूज़ में। 4% रजिस्ट्रेशन जो जगन गवर्नमेंट चोरी से दिया गया है उनको, ये हमारा हक है, 4% नहीं। ये बीजेपी गवर्नमेंट जो बता रही है जीतने के बाद आंध्रा में 4% रजिस्ट्रेशन नहीं बोल को कैंसिल कर दूँगा तो बोल रही है 4% नहीं 10% देना। अब मुसलमान जाग गया है, अब हिंदुस्तान का मुसलमान भी जाग गया है और आंध्र प्रदेश का मुसलमान भी जाग गया है। आज हमें बीएसपी पार्टी के जानिब से आज हमें आदोनी में बराबर इंशाअल्लाह कामयाबी होंगे। आदोनी के पूरे मसाइल को भी हमें हल करेंगे, ये हमारे हक़ के बारे में भी हमें आवाज़ उठाएंगे। ये जो भी बीजेपी के कैंडिडेट एनटीआर की जो बेटी बता रही है 4% रजिस्ट्रेशन मुसलमानों को कैंसिल किया जाएगा अदबुल को, ये हमें उसकी खिलाफ इस बारे में अभी तुम्हें इतने दिन से 5 साल से जगन तुम्हारे गोद में बैठ को था, जब तुम लोगों को क्या भी ख्याल नहीं आया। ये हर पार्टी भी क्यों ना हो, टीडीपी, जनसेना, वाईएसआर, बीजेपी, ये सब हमारे माइनॉरिटी को ख़त्म करने का उनको हर तरह से सियासत तौर पर से रजिस्ट्रेशन तौर पर से हम लोग को जॉब्स के तरफ से हर तरफ से इनको हम लोग को माइनॉरिटी को खुंदला जा रहा है। मैं आज प्रेस मीट आकर ये आपको आवाम में बताने की वजह यह है कि आज बहुत ज़रूरी है हमारी आवाम को, हमें अब बेदार हो जाओ। ये वाईएसआर भी क्यों ना हो, टीडीपी भी क्यों ना हो, बीजेपी भी क्यों ना हो, जीतने के बाद मोदी के गोद में बैठने वाले हैं उन्होंने। नमस्ते, अस्सलाम वालेकुम। ఈరోజు ప్రెస్ మీట్ వచ్చి మేము ఖండిస్తున్నాము బీజేపీ పార్టీ పులందేశ్వరి మైనార్టీకి 4% మేము గెలిస్తే క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు। మీ జాగిర్ కాదు ఇది రిజిస్ట్రేషన్, ఇది మా అంబేద్కర్ రాసిన సిద్ధాంతంలో ఇది బీదకరమ కుటుంబాలకి ముందుకు తీసుకువెళ్ళేదానికి అది రిజిస్ట్రేషన్ కింద పెట్టి వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలని అది 4% రిజిస్ట్రేషన్ జరిగింది, దాన్ని మీరు క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు। మీరు గెలిచలేరు ఆంధ్రాలో, ఫస్ట్ పాయింట్। తర్వాత ఇప్పుడు చాలా మందిని గమనించాలా, మా ముస్లిం సోదరులు, మైనార్టీ సోదరులు గమనించాలా। మేము పోయినసారి చాలా ముస్లింలు వైఎస్ఆర్కి వేసినారు ఓడు, వైఎస్ఆర్ పోయి బీజేపీకి సపోర్ట్ పోయి ఇంట్లో కూర్చున్నాడు, వాళ్ళ చైర్లో కూడా కూర్చున్నాడు, ఇంట్లో కూడా కూర్చున్నాడు। ఆయన సపోర్ట్ చేసినాడు పూర్తి ఎంపీలకి, ఎమ్మెల్యేకి, బీజేపీకి సపోర్ట్ చేసినారు। టీడీపీ కూడా ఇప్పుడు బీజేపీ దాంట్లో పోయింది, జనసేన కూడా బీజేపీకి సపోర్ట్ అయిపోయింది। మా ముస్లిం నాయకులు ఎవరు, మా ముస్లిం గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా నాయకులు? మేము ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తులు కాదా? మీరు ఎక్కడ ఉంటారు బీజేపీ నాయకులు? మేమంటే మా ప్రాణాలు ముస్లింలు మా ప్రాణం పోగొట్టుకున్నాం దేశం కోసం। మేము చనిపోతే కూడా ఇక్కడే మాకు పాతేది। మేము దయచేసి మేము ఈ ఆధునిక ప్రజలకి గమనించాలా ఇది, కానీ ఈసారి మీరు అందరూ ఆలోచించి మేము బీఎస్పీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము, ఇట్లా వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ వీళ్ళు మనసులో లోపల చాలా మాకి వెనకల పుడిచేలాగా వీళ్ళు ప్రయత్నిస్తారు। అన్ని పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ అందరూ కానీ మా ముస్లిం లోపల నుంచి మాకు వెనకల పుడిచేలాగా చేస్తున్నారు వీళ్ళు। దయచేసి మా అట్లా ఒక ముస్లిం నాయకుడికి మీరు గెలిపించి ఆధుని నుంచి ఒక అసెంబ్లీకి పంపిస్తే ఖచ్చితంగా మేము అసెంబ్లీలో ఈ మాటలకి మేము గలంగా ఎత్తి మా ఇప్పటి వరకు చూడండి, మీరు ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ మా ఆధుని వ్యక్తి కాదు, వేరే వాళ్ళ వ్యక్తి నుంచి వేరే ఊరు నుంచి వచ్చి గెలుస్తున్నారు ఇక్కడ। ఎన్నిసార్లు మేము ఆధునిక ప్రజలు వేరే వ్యక్తులకి గెలిపించాలా, వేరే ఊరు వాళ్ళకి ఎన్నిసార్లు గెలిపించాలా? ఇంతకుముందు టీడీపీ వాళ్ళు గెలిచింటే వేరే ఊరు వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు గెలిచింటే వేరే ఊరు వాళ్ళు, మరి ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ వచ్చినాడు వేరే ఊరు నుంచి। మేము ఇట్లే వేరే ఊరు వాళ్ళకి మేము మా ఊరు వాళ్ళు ఉన్నాము, వేరే ఊరు వాళ్ళకి మేము ఓడేసి గెలిపిస్తుండాలా? మా ఊరు సమస్య వీళ్ళకి ఎట్లా తెలుసుంటుంది? వాళ్ళు వచ్చే ఉంటారు, వాళ్ళు వస్తారు ఏం కోసము?
సంపాదించుకున్న దానికి ఇది చేసుకున్న దానికి వస్తున్నారు. కానీ మా ఆధుని సమస్యల వాళ్ళకి ఎప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు వీళ్ళది, వేరే ఊరు వాళ్ళది. అందుకోసమే మేము ఊరు మంచిగా, ఊరు పిల్లోడుగా, ఊరు మంచిగా మేము నిలబడి అభివృద్ధి చేద్దాం. ఆధునికి మేము ఒక నిదానంగా పోదాము. మా ఆధుని ఓడు ఆధుని మంచికే అని ఒక నినాదంగా మేము ముందుకు వెళ్ళి మన బీఎస్పీ పార్టీకి మీరు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ కానీ, స్ట్రీట్ సర్వే, రోడ్డు సమస్యల గురించి కానీ, అసలు దాదాసోడ నుంచి అక్కడ వరకు వచ్చేపోయేది మార్కెట్ దగ్గర వచ్చేపోయేది సమస్యలన్నీ తీర్పిచ్చేలాగానే మేము ఫైట్ చేస్తాము. అభివృద్ధి గురించి కూడా మేము ముందుకు వెళ్దాము. దయచేసి అందరూ గమనించాలా. ఆధుని ముస్లిం సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ అందరూ మా బ్రదర్లు అన్ని కులాల వాళ్ళు సోదరులు ఒకే గమనించాలా. ఆధుని అభివృద్ధి చెందలేదు. ఆధుని ఎవరికి అభివృద్ధి కనిపిస్తున్నది అంటే వైఎస్ఆర్లో తిరిగే వాళ్ళకి అభివృద్ధి కనిపిస్తున్నది. అందరూ రాజకీయ నాయకులకి అభివృద్ధి కనిపిస్తుంది, కానీ పేదైన కుటుంబాలకి అభివృద్ధి చెందడం లేదు. ఎందుకంటే ఇక్కడ లైట్ బిల్లులు చాలా వస్తున్నాయి, ట్యాక్స్లు, ప్రాపర్టీ ట్యాక్స్ చాలా వస్తున్నాయి. ఏదైనా సరుకు కొనాలంటే కూడా మేము ట్యాక్స్తో సహా కడుతున్నాం. ఇప్పుడు స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్. ఒక మంచి బీదైన బియ్యం తీసుకురావాలంటే చెప్తే కూడా ట్యాక్స్, పప్పు తీసుకురావాలంటే ట్యాక్స్, నూనె తీసుకుని రావాలంటే ట్యాక్స్. అందరికీ మేము బీదలు ట్యాక్స్ కట్టి ఆ వస్తువుల మీద మేమంతా బీదలు అయిపోతున్నారు. కోట్రేశ్వర్లు అయిపోతున్నారు. రాజకీయ నాయకులు ఇంకా కోట్రేశ్వర్లు అయిపోతున్నారు. కానీ బీదైన మనుషులకి ఇక్కడ ఎతవైనా న్యాయం జరగడం లేదు ఆధునిలో. దయచేసి నేను బీఎస్పీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఆధుని ప్రజలు గమనించి, ఇది వైఎస్ఆర్ గెలిస్తే కూడా ఇక్కడ పోయి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ గెలిస్తే కూడా వాళ్ళు చాలా ఆధునిక వీళ్ళు ఎప్పుడు ఉత్త గొట్లాడనే పెడతారు, కానీ వీళ్ళు అభివృద్ధి చేసే బీజేపీ అంత ఇది లేదు. వేరే ఊరు క్యాండిడేట్ని ఆ ఆధుని మంచి కాదు. మా వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారు కూడా ఈ ఊరు మంచి కాదు. దయచేసి ఈసారి నన్ను ఊరు మంచిగా నాకు గమనించి నాకు ఓడేసి నాకు అసెంబ్లీకి పంపించాలని మేము కోరుతున్నాము. ఇది పులందేశ్వరి ఇట్లా మాటలు మీరు 4% రిజిస్ట్రేషన్ క్యాన్సల్ అని చెప్తున్నారు కదా, మీ వల్ల కాదు. మీ పెద్ద ప్రధానమంత్రి కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు. మేము ఇప్పుడు అసెంబ్లీలో వెళ్తాము. ఖచ్చితంగా మేము అసెంబ్లీకి ఈసారి మా అందరూ క్రిస్టియన్ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ ఈసారి ఆధుని ప్రజలకి, ఆధుని మంచికి ఈసారి అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా మేము గెలిచి అసెంబ్లీలో గలమెత్తాము. ప్రతి ఒక్క దానికి మేము అభివృద్ధి చెందాలా, అభివృద్ధి చెందాలా, ఆధునికి సంబంధించి అన్ని పల్లెలు అభివృద్ధి చెందాలని మేము పోరాడి అసెంబ్లీ వరకు మేము గలమెత్తాము. దయచేసి ఆధుని ప్రజలకి మేము నమస్కరించి విన్నపం చేసేది ఏమంటే, ఒక్కసారి మాకు ఆధుని వాసిగా ఒక ఆధుని ఓటు వెళ్ళాలని మీకు మనస్ఫూర్తిగా కోరుతున్నాం. బీఎస్పీ పార్టీ క్యాండిడేట్గా